ప్రతి మతం ఈ ప్రపంచంలో విస్తరించింది. ఒక్క సనాతన ధర్మాన్ని పాటించే హిందూ మతం తప్ప. ఎందుకు? ప్రతి మతం తన మాటలను వ్యాప్తి చేయడానికి సముద్రాలను దాటింది. ఇస్లాం మతం అరేబియా నుండి ఆఫ్రికా, పర్షియా, ఇండియా అంతకు మించి వ్యాపించింది. క్రైస్తవ మతం మత మార్పిడి పేరుతో ఖండాలను జయించింది. బట్ భూమిపై ఉన్న పురాతన నాగరికత అయిన ఈ సనాతన ధర్మం విస్తరించలేదు. ఎందుకంటే సనాతన ధర్మం ఒక మతం కాదు, అది ఒక సాక్షాత్కారం. న్యూటన్ నుండి స్కోపెన్హౌర్ వరకు, టెస్లా నుండి ఐన్స్టీన్ వరకు చాలా మంది సనాతన జ్ఞానం నుంచి ఉద్భవించిన దాన్ని ఆవిష్కరణ అని పిలిచారు. వాళ్ళు మన ఋషులను పురాణ నిర్మాతలు అని, వేదాలను ప్రాచీనమైనవని, మన ఆచారాలను మూఢనమ్మకాలను పిలిచేవారు. మనలో కొంతమంది వాళ్ళ మాటలు నమ్మి నేను మతపరమైన వాడిని కాదు, నాకు విగ్రహారాధన పైన నమ్మకం లేదు, నేను సనాతనవాదిని కాదు అని చెప్పి భూమిపై ఉన్న గొప్ప నాగరికతగా పిలువబడి ఈ ధర్మాన్ని తనను తాను అవమానించుకునేలా చేసింది ఇదే. మనం మన ఋషులను చూసి నవ్వుకుంటే పాశ్చాత్యులు వాటిని అధ్యయనం చేశారు. బౌద్ధయాన మరియు ఆర్యభట నుండి గణితాన్ని, సుశ్రుతుడి నుండి శస్త్రచికిత్స, వరాహామిహిరుడు నుండి ఖగోళ శాస్త్రం, ఉపనిషత్తుల నుండి తత్వశాస్త్రాన్ని నేర్చుకున్నారు. వేల సంవత్సరాలుగా వసుదైవ కుటుంబకం అనే నినాదంతో జీవించిన ఈ ధర్మంలో కొంతమంది వ్యాపారులుగా వచ్చి మనల్ని పాలించే పాలకులయ్యారు. అతిథులుగా వచ్చి మాస్టర్లయ్యారు. దేవాలయాలను కూల్చేశారు, గ్రంథాలయాలను కాల్చేశారు. తక్షశిల నుండి నలంద వరకు జ్ఞాన కేంద్రాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. వేల సంవత్సరాల అభ్యాసం కనుమరుగైంది. కొందరు నా దేవుణ్ణి నమ్మండి లేదా నశించండి అన్నారు. ఇంకొందరు మత మార్పిడి చేసుకోమని హింసించారు. ఇన్ని చేసినా భరించిందంటే ఈ ధర్మం బలహీనంగా ఉండడం వల్ల కాదు, ప్రశాంతంగా ఉంటూ సత్యం జయించాల్సిన అవసరం లేదని ఈ ధర్మం విశ్వసించింది కాబట్టి.